హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ బంగాళదుంపతోటి చాలా సింపుల్ కర్రీ, బంగాళదుంప ఉల్లిపాయ ఎర్రకూర. ఈ కూరలో స్పెషల్ ఏమీ లేదు, చాలా సింపుల్. కానీ ఈరోజు ఈ కూర చేస్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చి వీడియో తీయాలనిపించి తీశాను. చిన్నప్పుడు నేను మా తమ్ముడు చాలా ఇష్టంగా ఈ కూరను తినేవాళ్ళం, ముఖ్యంగా చపాతీలతోటి. పచ్చికారం వేసి చేయడం వలన ఎర్రగా ఉండేది, అందుకని ఎర్రకూర అని మేమే పెట్టుకున్నాం ఈ పేరు. మరి ఇది ఎలా చేయాలో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? ఈ కూర కోసం బంగాళదుంపలు ఉల్లిపాయలు ఇవి రెండే కావాలి. రెండు కూడా మనకి ఎన్ని కావాలో తీసుకొని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసి పెద్ద పెద్ద ముక్కల కింద తరగాలి. ఈ కూర చేయడానికి ఇత్తడి గిన్నె అయితే చాలా బాగుంటుంది. అందులో కొంచెం నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాల సేపు మగ్గించాలి. మా అమ్మ చిన్నప్పుడు కుంపుడు మీద వండేది, భలే ఉండేది. 2 నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలపాలి. ఉల్లిపాయలు కలిపిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి నీళ్ళ మూత పెట్టాలి. నీళ్ళ మూత అంటే పైన ఒక బేసిన్లో నీళ్లు పోసి మూత పెట్టాలి, ఆ ఆవిరికి బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండాను. అలాగా 2-3 సార్లు కలిపిన తర్వాత కొంచెం ముక్క మెత్తబడింది అనుకున్నప్పుడు సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత సరిపడినంత కారం వేసి మళ్ళీ బాగా కలుపుకొని ముక్క పూర్తిగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. ముక్క మెత్తబడిన తర్వాత కొన్ని బంగాళదుంప ముక్కల్ని మ్యాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కూర అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ అయ్యాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇప్పుడు ఈ కూర సర్వింగ్కి రెడీగా ఉంది.